వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. LG పాలిమర్స్ ఘటనపై హైపవర్ కమిటీ భేటీ. షెడ్యూల్ ప్రకారం 3 రోజుల పాటు విచారణకు శ్రీకారం. తాడేపల్లిగూడెం మున్సిపల్ ఉద్యోగికి కరోనా పాజిటివ్. భీమలాపురంలో గ్రామదేవతల జాతరకు హాజరైన బాధితుడి కాంటాక్ట్లపై అధికారులు ఆరా. బీజేపీ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కడప జిల్లాలో వేడుకలు. దేశానికి దృఢమైన ప్రభుత్వాన్ని అందించిన ఘనత పీఎం మోదీకే దక్కుతుందన్న ఎంపీ సీఎం రమేష్. ఏపీ ప్రభుత్వ ఏడాది పాలనపై ఒంగోలులో టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశం. వైసీపీ హయాంలో దళితులపై దాడులు పెరిగిపోయాయన్న నేతలు. విశాఖలో మలేరియా నివారణపై జీవీఎంసీ ప్రత్యేక చర్యలు. నగర పరిధిలో మలేరియా మాసోత్సవాలు చేపట్టిన మున్సిపల్ శాఖ. చిత్తూరు జిల్లా కాణిపాకంలో భక్తుల దర్శనాలకు ఏర్పాట్లు. 2 రోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు. ఇక డీటెయిల్స్కి వెళ్తే LG పాలిమర్స్ ఘటనపై విచారణకు ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ ఎట్టకేలకు భేటీ అయింది. 3 రోజులు షెడ్యూల్ ప్రకారం విచారణకు శ్రీకారం చుట్టింది. విశాఖపట్నంలో తొలి రోజు సమావేశం పూర్తి చేసిన ఈ హైపవర్ కమిటీ ఏ విధమైన అంశాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంది. మరో 2 రోజుల పాటు విశాఖపట్నంలోనే ఈ కమిటీ విచారణ చేయనుంది. 2వ రోజు LG పాలిమర్స్ సంఘటనపై నియమించిన హైపవర్ కమిటీ బాధిత గ్రామాల ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, LG పాలిమర్స్ యాజమాన్యాలను విచారణ చేయనుంది. విశాఖ జీవీఎంసీ హాల్లో విచారణకు ఏర్పాట్లు జరిగాయి. దీంతో అక్కడ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ హైపవర్ కమిటీ ఫ్యాక్టరీలోని రసాయనాలు, విషవాయువులు మరియు ఇతర సాంకేతిక అంశాలు తెలుసుకునేందుకు గాను టెక్నికల్ కమిటీ నియమించింది. చైర్మన్ నీరబ్ కుమార్ ప్రసాద్ నేతృత్వంలో భేటీ అయిన కమిటీ టెక్నికల్ కమిటీతో భేటీ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం భీమలాపురం గ్రామంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తాడేపల్లిగూడెం మున్సిపల్ ఉద్యోగిగా పనిచేస్తున్న బాధితుడు 4 రోజుల క్రితం తన సొంత గ్రామమైన ఆచంట మండలం భీమలాపురం గ్రామదేవతల జాతరకు వచ్చినట్లు గ్రామ ప్రజలు తెలిపారు. కరోనా సోకిన వ్యక్తిని ఏలూరు ఆశ్రమ హాస్పిటల్లోని క్వారంటైన్కు తరలించారు. కుటుంబ సభ్యులను 11 మందిని తాడేపల్లిగూడెం క్వారంటైన్కు తరలించి పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. అదేవిధంగా గ్రామాల్లో క్రిమి సంహారక ద్రావణం, శానిటైజర్ స్ప్రే చేస్తున్నారు. పోలీసులు 200 మీటర్ల పరిధిలో బారికేడ్ల ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు. బస్ స్టాండ్ లాగా ఉండదు కదా, ముందు రావడానికి ఉపయోగిస్తున్నారు సహజంగా. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? అదంతా భీమలాపురం గ్రామంలో సదరు వ్యక్తి ఇలాగ తాడేపల్లిగూడెంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నారు. రోజు అక్కడ వెళ్ళొస్తానని చెప్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ ఇక్కడే ఉన్నారంట. దాని మీద డాక్టర్ నాకు రాత్రి వచ్చింది. పొద్దున్న మేము MDO డాక్టర్ వచ్చి వెరిఫై చేస్తున్నాం. ప్రిలిమినరీ 11 సెకండ్ కాంటాక్ట్ 19 వచ్చింది. వాళ్ళ టెస్టులు చేసి ఎక్కడికి పంపించాలి. ఇప్పుడు మనకి తాడేపల్లిగూడెం కానీ తాడేపల్లిగూడెం మనకి దగ్గర ఉన్న క్వారంటైన్ సెంటర్ అక్కడ పంపడం జరుగుతుంది. బట్ 200 మీటర్స్లో మొత్తం పూర్తిగా 10% బ్యారికేడింగ్ చేసేసి ఇంకెవరిని అప్పుడు 200 మీటర్స్ బ్యారికేడింగ్లో ఎవరికి రానివ్వడం. 200 to 400 మధ్యలో బఫర్ జోన్ కింద ఉంటుంది. దాంట్లో కూడా ఎస్ఎస్గా మట్టిస్తే ఈ 200 జోన్ల మట్టుకు ఎవరిని బయటకు వెళ్ళడం మట్టుకు జరగదు. ల్యాండ్ ఆర్డర్ వస్తుంది కానీ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ మెయిన్గా కంటైన్మెంట్ జోన్ కింద వస్తుందంట. ఈ 200 మీటర్లో నిత్యావసర సరుకులు కానీ ఏమి కానీ ఇక్కడ మెడికల్ షాపులు తప్ప మిగతా ఏమీ పనిచేయవు. గవర్నమెంట్ ద్వారా లేదా కూరగాయలు కానీ గవర్నమెంట్ ద్వారా లేదా లోపలికి వచ్చి ఓన్లీ ఎస్ఎస్గా మట్టిస్తూ పాలు అలాంటివి తప్ప మిగతా ఏది రావడం జరగదు. ఇంకా దీంట్లో కూడా బయట వ్యక్తులు కూడా లోపలికి ఎంటర్ కానివ్వడం మన 14 days వరకు కంటైన్మెంట్ జోన్ ఉంటుంది. ఇది 200 to 400 మటుకు అక్కడ బఫర్ జోన్గా ఉంటుంది. మొత్తం షాపులన్నీ మొత్తం క్లోజ్ చేయడం జరిగింది. ఈ 15 రోజులు కూడా షాపులు కూడా మన దాంట్లో ఎక్సెప్ట్ మెడికల్ తప్ప పాలు తప్ప మిగతా కూడా
ఏది ఓపెన్ చేయకుండా చూస్తాం. మిగతా అయితే తిరిగితే ఇబ్బంది పడుతుంది. అంటే ఇప్పుడు మ్యాక్సిమం వీళ్ళందరూ కప్పుకుని ఏదైనా వల్లూరు దాటి వెళ్ళడానికి కూడా అవకాశం దగ్గరలో మనం విలేజ్ కాబట్టి. భీమలాపురంలో కరోనా పాజిటివ్ కేసులు వచ్చిందని వైద్య డిపార్ట్మెంట్ నుండి, ఎంఆర్ఓ గారి నుండి, ఎండిఓ గారి నుండి నాకు సమాచారం రావడంతో వాళ్ళతో పాటు నేను కూడా ఇక్కడికి సీనుకు రావడం జరిగింది. దానిలో భాగంగా ఈ ఏదైతే ఎపీ సెంటర్ ఉంటుందో అక్కడ నుంచి 200 డయామీటర్ తీసుకుని చుట్టూ బారికేడ్స్, ఎగ్జిట్స్ అండ్ మొత్తం పూర్తిగా ఆపేసాం. బారికేడ్స్ ఏర్పాటు చేసాం. ఈ 200 మీటర్స్లో ఎవరైతే ఇళ్లలో ఉన్న వ్యక్తులు బయటకు రావద్దని తగు సూచనలు పాటించమని తెలియజేస్తున్నాం. ఏదైనా మీకు ఇబ్బంది ఉంటే మాకు సమాచారం. బీజేపీ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంపీ సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లాలో మీడియాతో ఆయన మాట్లాడుతూ దేశానికి దృఢమైన ప్రభుత్వాన్ని అందించిన ఘనత పీఎం నరేంద్ర మోదీకే దక్కుతుందని, ఆర్టికల్ 370D బిల్లును ప్రవేశపెట్టిన ఘనత కూడా బీజేపీదేనని అన్నారు. జమ్మూలో బీజేపీ యువతకు ఉద్యోగ అవకాశాలు, పారిశ్రామిక అవకాశాలు కల్పించిందని, ప్రజలకు నేరుగా ప్రభుత్వ పథకాలు అందించడంలో బీజేపీ ఎనలేని కృషి చేసిందని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంపై బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఏపీలో పార్టీని బలోపేతం చేయాలన్న దానిపై పార్టీ ఆలోచన చేస్తుందని అన్నారు. రానున్న కాలంలో రాష్ట్రంలో బీజేపీ పాలన కోసం అందరూ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. మొట్టమొదటగా ఈ సంవత్సరమైన రైతులకు వాళ్ళకు కావాల్సిన కాంపెన్సేషన్ ఇచ్చేసి, ఏదైతే ప్రభుత్వం అనౌన్స్ చేసిందో, ముఖ్యమంత్రి అనౌన్స్ చేసిన కాంపెన్సేషను, ఆ కాంపెన్సేషను చెల్లిస్తే ఇంకా నెలలో వర్షాలు వస్తున్నాయి, నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఏ రోజైనా, ఇప్పటి నుంచి ఏ రోజైనా నీళ్ళు రావచ్చు. ఎందుకంటే మొన్న మహారాష్ట్రలో కూడా తుఫాను వచ్చింది. అప్పుడు నీళ్ళు వచ్చిందంటే ఇప్పుడు పెట్టుకునే పరిస్థితి లేదు. ఈ వర్షాకాలంలో ఎప్పుడైనా నీళ్ళు రావచ్చు. గండికోటలో మొట్టమొదటిగా కడప జిల్లాలో నువ్వు కడప జిల్లాకు వచ్చిన చెప్పిన మాట ప్రకారం ఆ రైతుల కాంపెన్సేషన్ 1200 1300 ఉంది. వాళ్లకు ఇమ్మీడియట్గా తక్షణమే ఈ వారంలో చెల్లించేస్తే అక్కడ నీళ్లు పెట్టుకునే అవకాశం ఉంది. అది మొట్టమొదటిగా చేయాలి. రెండోది, ఇప్పుడు ఏదైతే ఎస్ఆర్బీసీ కెనాల్ ఉందో, ప్యాకేజ్ 30లో టన్నల్స్ కంప్లీట్ కాల. ఆ టన్నల్స్ కంప్లీట్ అయింటే ఈ సంవత్సర కాలంలో ఇప్పుడు డైరెక్ట్గా 20,000 క్యూసెక్స్ మనకు డైరెక్ట్గా నీళ్ళు వచ్చేటివి. అంటే రోజు 2 TMs వచ్చేటివి. ఇప్పుడు పరిస్థితి ఇప్పటికి కూడా అక్కడి నుంచి 5,000 కన్నా ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. దాని మీద మనసు పెట్టి అది ఇప్పుడు ఈ సీజన్లో ఏ విధంగా 20,000 తీసుకొని రావాలి అని ఆలోచన పెడితే ముందు అక్కడ ఉండే వాటర్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చేసే స్కీము ఇంకా 4 సంవత్సరాలకు, 5 సంవత్సరాలకు, 3 సంవత్సరాలకు ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ ఇప్పుడు మొట్టమొదటిగా చేయాల్సింది అయితే మన జిల్లా బాగుపడుతుంది. మీరు చెప్పిన మాట ప్రకారం మాట నిలబెట్టుకున్నట్లు అవుతుంది. ఇక్కడ రైతులు బాగుపడతారని చెప్పేసి తాగునీటికి సాగునీటికి కొరత ఉండదు. ఇవి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కడప జిల్లా నుంచి నేను కోరుకుంటున్నా. కొన్ని సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్ విషయం ఆర్టికల్ 370 ఏదైతే ఉందో ఆ బిల్లును ఏ విధంగా పాస్ చేయడం జరిగింది. దేశం అంతటికి కూడా ఒకే విధానం ఉండాలి. జమ్మూ కాశ్మీర్లో ఏదైతే ఈ టెర్రరిజం ఉందో, పక్క దేశాలైన పాకిస్తాన్ మనం రోజు చూస్తూ ఉన్నాం. మనకు అన్ని వనరులు ఉండి జమ్మూ కాశ్మీర్లో ఉపయోగించుకోలేకుండా ఉన్న జమ్మూ కాశ్మీర్ని ఆర్టికల్ 370 ద్వారా ఏ ప్రభుత్వము చేయలేని విధంగా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి హయాంలో, అమిత్ షా గారి హోంమంత్రి హయాంలో ఈ బిల్లును తీసుకురావడం ప్రపంచమే గర్వించే విధంగా ఆ బిల్లు పాస్ చేయడం ఈరోజు జమ్మూ కాశ్మీర్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కానీ, అక్కడ పారిశ్రామిక అవకాశాలు కానీ వచ్చేదానికి బాగా తోడ్పడుతుంది. ఏపీ ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది. టీడీపీ కార్యాలయంలో భాగంగా జరిగిన అఖిలపక్షం సమావేశంలో దళితులపై దాడులు విస్మరిస్తున్న సంక్షేమం అనే అంశంపై రాజకీయ నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ పాదయాత్రలో దళితులకు ఇచ్చిన హామీలను విస్మరించారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి దళితుల మీద దాడులైతేనేమి, దళితుల సంక్షేమాన్ని విస్మరించడం అయితేనేమి, దళితుల భూములు లాక్కోవడం అయితేనేమి, ఇవన్నీ
వీటన్నిటి మీద కూడా సమగ్రంగా చర్చిస్తూ ఉన్నాం. అంబేద్కర్ వారసుడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మా దళిత పల్లెలకు పాలెలకు అన్నిటికీ వెళ్ళి వారి నుదురు మీద నెత్తి మీద ముద్దులు పెట్టుకొని గద్దెనెక్కిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో దళితుల సంక్షేమాన్ని, దళితుల అభివృద్ధిని, దళితుల మీద దాడులు వీటన్నిటిని కూడా 6 అడుగుల గోతి తీసి పాతిపెట్టినటువంటి సందర్భాలు మేమందరం కూడా ఇక్కడ చర్చించుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి దళిత ఓట్లతోటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో దళిత మేధావుల మీద, అదే ఉదాహరణకి మరి డాక్టర్ సుధాకర్ గారు, మా ఎంపీ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు, అదేవిధంగా మా ప్రొఫెసర్ గారు, అదేవిధంగా మా లాయర్ జడ మరి శ్రావణ్ కుమార్ గారు, వీళ్ళందరి మీద కూడా దళిత మేధావుల మీద కూడా మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు కక్షతోటి ఈరోజు అంబేద్కర్ వారసులమైన మమ్మల్ని ఈ రాష్ట్రంలో అనగదొక్కుతున్నటువంటి సందర్భాలు మేమంతా చర్చించుకుంటా ఉన్నాం. సంక్షేమం కూడా ఈ రాష్ట్రంలో పూర్తిగా విఫలమైంది. దళితుల ప్రాణాలకి మానాలకి ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్న ప్రభుత్వంలో మాకు రక్షణ లేదని చెప్పేసి ఈరోజు యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా, దళిత ప్రజానాయకం అందరూ కూడా ఈరోజు మరి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ వేదిక మీద జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే దళితుల కష్టార్జితం మీద, దళితుల చెమట మీద ఆధారపడి నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు దళితుల్ని పూర్తిగా ఈ రాష్ట్రంలో కాలరాస్తున్నటువంటి, వారి మీద ఉక్కుపాదం పెడుతున్నటువంటి సందర్భాన్ని మేము గుర్తు చేస్తూ, భవిష్యత్తులో మరి మా బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ మరి సంస్థలన్నిటిని కూడా ఈరోజు శాసనసభ కానీ, శాసన మండలిని కానీ, హైకోర్టులు కానీ అన్నిటిని కూడా నువ్వు లెక్కలేనితనంగా చూస్తూ ఈరోజు రాష్ట్రంలో మరి రాజ్యాంగ వ్యవస్థల్ని, ఇటు దళితుల బిడ్డలని, దళితుల యువకులందరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నావు. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ముందు రాబోయే రోజుల్లో దళిత ప్రజా సంఘాలు, దళిత మరి నాయకులు, అదేవిధంగా ప్రజా సంఘాలు, కుల సంఘాలు మొత్తము ఏకతాటిగా మేమందరం ఒకటి అయి మీ యొక్క ప్రభుత్వాన్ని ప్రతి క్షణం అడుగడుగున మరి మేము వెంటాడి మీరు చేస్తున్నటువంటి దళిత వివక్షల మీద చేస్తున్నటువంటి మరి దౌర్జన్యాలు ఎదుర్కొంటామని చెప్పేసి ఈ సభాపూర్వకంగా నేను తెలియజేసుకుంటాం. కరోనా నివారించడంలో యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్న విశాఖ జీవీఎంసీ ఇప్పుడు మలేరియా నివారణ కోసం కార్యాచరణ అమలు చేస్తుంది. దీంట్లో భాగంగానే నగర పరిధిలో మలేరియా నివారణ మాసోత్సవాలను నిర్వహిస్తుంది. ఈ మాసోత్సవాల్లో భాగంగా జూన్ 1 నుంచి 30 వరకు పలు అవగాహన కార్యక్రమాలను చేపడుతుంది. ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటుగా ప్రతి వార్డులో ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ సుజన తెలిపారు. ప్రజలకి అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. అండ్ మనకు తెలిసిన పరిధిలో, మన ఊళ్ళ పరిధిలో ఏ సోర్సెస్, నీటి నిల్వ అంటే ఏమిటి, అందరూ పైన ఉండే ఓవర్ హెడ్ ట్యాంక్సే అనుకుంటారు నీటి నిల్వ అంటే, కానీ ఇలాంటి చిన్న అలాగే అనాథలను కూడా ఉంది. అనాథలను కూడా కొన్ని వేల కుండలు మర్చిపోయి కలెక్ట్ చేయడం జరిగింది. ఇంటింటికి స్ప్రేయింగ్ చేయడం ఇస్ మోర్ ఇంపార్టెంట్ మలేరియా డెంగీలో. దానికి కావాల్సిన స్ప్రేయర్స్ని కూడా మనం ఇప్పుడే టెండర్ తీసుకొని ప్రతి వార్డులో కూడా మినిమం 2 స్ప్రేయర్స్ ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి వార్డుకి ఒక ఫాగింగ్ మెషిన్ ఉండే విధంగా కూడా ప్లాన్ చేసుకున్నాం. అది పెద్దది కానీ చిన్నది కానీ ఫాగింగ్ మెషిన్స్, స్ప్రేయింగ్, పెద్ద పెద్ద నీటి నిల్వ ఉండే ప్రదేశాలు అయితే, అంటే చిన్న లేక్ లాంటిది, పాండ్ లాంటిది అంటే అక్కడ ఆయిల్ బాల్స్ వేయడానికి వాటికి కూడా కావాల్సిన మెటీరియల్ అంతా కూడా మేము ఇప్పుడు ప్రొక్యూర్ చేసుకుంటున్నాం. వర్షాకాలం వచ్చిన వెంటనే, వర్షాలు పడడం మొదలైన వెంటనే కూడా ఈ కార్యక్రమాలన్నీ మొదలు పెట్టాలని, దానికోసం మనం ముందస్తు చర్యలు తీసుకొని ముందుగా అవగాహన పెంచాలి. మంచినీటిలో వస్తుందనే విషయం, అంటే మనం చాలా నిర్లక్ష్యం వహిస్తాం. మంచినీటిలో రాదంటే జనరలీ దోమలు మురుగునీటిలో వస్తాయి, అపరిశుభ్రమైన ప్రదేశాల్లో వస్తాయి అని అనుకుంటాం. అలాంటి వాటిల్లో కూడా దోమలు వస్తాయి, కానీ డెంగీ, మలేరియా మాత్రం కేవలం మంచినీటిలోనే వృద్ధి చెందుతుంది. ఆ విషయం ప్రజలకంటే మంచినీటిలో ఉండదులే అనుకుని నిర్లక్ష్యం వహిస్తారేమో ప్రజలు అనే ఉద్దేశంతో నేను పదే పదే చెప్తున్నాను. నా అనుభవంలో పోయిన సీజన్లో 70% ఆఫ్ ద కేసెస్, ఎక్కడైతే కేసు వస్తాయో ఆ కేసు వచ్చిన వెంటనే మేము వాళ్ళని విజిట్ చేస్తాం. జనరలీ 70% ఆఫ్ ద కేసెస్లో ఇంట్లో నీళ్లు నిల్వ చేసిన దాని వల్ల వచ్చిన ప్రమాదాలు. ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా చెప్తాను. నిల్వ చేసుకోకుండా ఎలా ఉంటాము, మేము బకెట్లలోనో తొట్లలోనో నీళ్లు పెట్టుకుంటాం. అందుకోసమే
ఎవ్రీ సండే ఫ్రైడే అనేది ఉంది కానీ సండే అందరం రిలేటివ్లీ మిగిలిన రోజుల కంటే కాస్త ఖాళీగా ఉంటాం కాబట్టి సండే రోజు ప్రతి ఒక్కళ్ళు 10 నిమిషాలు కేటాయించండి మీ ఇంటి కోసం. మీ ఇంటి చుట్టుపక్కల ఇంటి లోపల బయట ఎక్కడైనా నీళ్లు నిల్చున్నాయా, మంచి నీళ్లు నిల్చున్నాయా అనేది మీ బాధ్యతగా చూసుకోండి. మంచి నీళ్ళు నిల్చుండే ప్రదేశాలు ఏమిటో కూడా మీకు ఒకసారి చూపించాం. అది మీ ఇంట్లో ఉండే రోకలు ఉండొచ్చు, రోల్ ఉండొచ్చు, ఆర్ ఫ్రిడ్జ్ ఉండొచ్చు, లేదా మనం ముచ్చటగా పెంచుకుంటున్న మనీ ప్లాంట్ లాంటిది ఉండొచ్చు. అవి మనకు తెలిసిన ప్రదేశాలు. తెలియనివి కూడా ఎక్కడన్నా మన చుట్టుపక్కల పరిసరాల్లో ఎక్కడన్నా కొబ్బరి చిప్ప లాంటి దాంట్లోనో ఒక ఆకు లాంటి దాంట్లోనే నీళ్లు నిలిచాయా అనేది చూసుకొని ఒకటే చేయాలి. అలాంటి కనిపిస్తే పారబోయడం ఒకటే నేను మిమ్మల్ని అడుగుతున్నది. పారబోసేస్తేనే ఆ దోమ అనేది బ్రీడ్ అవ్వకుండా కాపాడగలుగుతుంది. అట్లాంటివి ఏవైనా మీకు బ్రీడింగ్ సోర్సెస్ కనిపిస్తే మా వాళ్ళు ఎలాగో డోర్ టు డోర్ రోజు మండే నుంచి వస్తారు. వాళ్ళు కూడా మీకు అది ఐడెంటిఫై చేయడంలో సహాయం చేస్తారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలో ఈ నెల 8 నుంచి దర్శనం కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ సూచనలు అమలు చేస్తూ భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. అనారోగ్యంతో ఉన్నవారికి అనుమతులను నిరాకరిస్తున్నట్టు చెప్పారు. 2 రోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు భక్తులకు క్షుణ్ణంగా పరీక్షలు నిర్వహించిన తర్వాతే అనుమతి ఇచ్చేలా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా భౌతిక దూరం పాటించేలా తగిన చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ ఉంది. అది కూడా ఎందుకంటే అది ఆలయం లోపలికి వెళ్ళాలి కదా, ఇప్పుడు కేవలం లఘు దర్శనం మాత్రమే ఉంది, గర్భాలయంలోకి లేదు. కాబట్టి ఒకవేళ అభిషేకం పెట్టాలంటే కొంచెం లోపలికి వెళ్ళాల్సి ఉంది. గర్భాలయం లేకపోయినా కనీసం మండపంలోకి వెళ్ళాల్సి ఉంది. అది పెట్టాలా వద్దా అనేది నిర్ణయం తీసుకుంటాం. నేను చెప్పేది ఏంటంటే ఇది కేవలము గ్రీన్ మరియు ఆరెంజ్ జోన్లో నుండి, కంటైన్మెంట్ జోన్లో నుండి లేనటువంటి వాళ్ళు మాత్రమే ఆలయ ప్రవేశానికి రావాలి. ఎక్కడైతే కంటైన్మెంట్ ఉందో అక్కడ వదిలే ప్రశ్న లేదు. అక్కడ టోటల్గా బ్యారికేడ్ వేసి ఉంటారు. అక్కడ పోలీసులంతా కూడా వాళ్లకు బయటకు వదిలేది ఉండదు. ఎవరైతే గ్రీన్ జోన్ అంటే కంటైన్మెంట్ జోన్ కాదో నాన్ కంటైన్మెంట్ జోన్ నుండి వచ్చేవాళ్ళు మాత్రమే దర్శనం ఉంటుంది. అది కూడా ఇక్కడ మనం ఇక్కడ మనకేం కేసులు లేవు కాబట్టి, ఒకవేళ ఇక్కడ ఏమైనా కేసులు ఉంటే ఇక్కడ కూడా పూర్తిగా ఓపెన్ ఉండదు ఆలయం. సో ఇక్కడ ఏమీ లేవు కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తాం. కూడాను గర్భాలయ ప్రవేశం, తీర్థ ప్రసాదాలు, సెటారి ఈ 3 కూడాను ఉండవన్నమాట. తర్వాత లడ్డూలు ఏర్పాటు చేస్తున్నాం. దానికి సపరేట్గా ఆలయం బయట ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా కళ్యాణ కట్ట కూడాను 2 మీటర్లు ఉండేటట్లుగా ఒక్కొక్కరు కూర్చోవడానికి 2 మీటర్ల దూరం మెయింటైన్ చేస్తున్నాము. షిఫ్ట్ సిస్టంలో కూడా ఇంతకుముందు దగ్గర ఉండేది. అవి 1 మీటర్కు ఒకరు ఉండేవాళ్ళు. ఇప్పుడు దాన్ని 2 మీటర్లకు ఒకరు కూర్చొనేటట్లుగా ఏర్పాట్లు చేస్తున్నాం. అవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. మొత్తానికి రేపు సాయంత్రానికి ప్రతి ఒక్క ఏర్పాటు కూడాను పూర్తి చేసుకుంటున్నాం. ప్రభుత్వము ఏ రోజు నుండి 8 అంటే 8, 9 అంటే 9, 10 అంటే 10 ఏ రోజు మీరు దర్శనాలు ప్రారంభించండి అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే మేము ఆ రోజు దర్శనాలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా స్టాఫ్ అందరికీ కూడాను మాస్కులు ఇచ్చాం, ఇంకా కొన్ని ఇస్తాం. అదేవిధంగా గ్లౌజులు కూడాను తెప్పిస్తున్నాం, గ్లౌజులు కూడాను ఇప్పిస్తాం. అకామిడేషన్ రూములు కావచ్చు, ఇవన్నీ కూడాను హైపో ద్రావణంతో రోజుకు 2 సార్లు క్లీన్ చేయడము జరుగుతుందన్నమాట, హైపోక్లోరైడ్ ద్రావణంతో. అదేవిధంగా 2 క్యూ లైన్లు ఉంటాయి కాబట్టి 1 గంటకు 300 మంది భక్తులను మాత్రము స్వామివారి దర్శనానికి ఏర్పాటు చేయడానికి మనం అనుమతించడం జరుగుతుంది. ఇందులో గర్భాలయ దర్శనము ఉండదన్నమాట, గర్భాలయంలోకి దర్శనం ఉండదు. అదేవిధంగా సెటారి ఉండదు, తీర్థ ప్రసాదాలు ఉండదు. ఈ 3 కూడాను అక్కడ ఉండదు. ఎందుకంటే దీని ద్వారా ఎక్కువ వ్యాప్తి చెందేదానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి కళ్యాణ కట్ట దగ్గర కానీ, కాటేజీల దగ్గర కానీ, లడ్డూ కౌంటర్ దగ్గర కానీ ప్రధానంగా. కర్నూలు జిల్లా కలెక్టర్గా బాధ్యతలను చేపట్టి విజయవంతంగా ఏడాది పూర్తి అయిన సందర్భంగా కలెక్టరేట్ ఛాంబర్లో జిల్లా అధికారుల సంక్షేమ సంఘం అధికారులు జేసీలు రవి పట్టణ్ శెట్టి, రామసుందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యానికి మొక్కను అందించి శాల్వాతో సన్మానించి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ డీకే బాలాజీ, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నిధి మీనా, జిల్లా అధికారుల సంఘం అధ్యక్షులు డిఆర్డీఏ పీడీ ఎంకే శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం మల్లాంలో గ్రామంలోని చెరువు రొయ్యల గుంటల వ్యర్థాలతో పూర్తిగా కలుషితమైంది. అదేవిధంగా అధిక లోతు పాయింట్ల వల్ల నీటి సాంద్రత తగ్గి ఉప్పు నీరు రావడంతో రైతు నష్టపోతున్నారని, కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూములను సైతం కబ్జా చేసి గుంటలు చేస్తుండటంతో రొయ్యల సాగువారు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రజానేత వైఎస్ఆర్సీపీ నాయకులు దువ్వూరు శేషురెడ్డి ఎంతో కృషి చేసి పోలీసు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ సమస్యను తీసుకెళ్లగా ఆయన అన్ని శాఖల అధికారులతో చర్చించి భూ కబ్జాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రకరకాల ప్రలోభాలకు ఆ అధికారులను గురి చేస్తూ ధర్నాలు చేస్తామని, ఇంకోటి చేస్తామని రోడ్లపైకి వచ్చి ఇక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందంటున్నారు. ఏముందండి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రావడానికి ఏముంది? అక్కడ పూర్తిగా వాళ్ళు చేస్తున్నది విరుద్ధం. ఆ విషయం ప్రతి పోలీస్ ఆఫీసర్కి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఏమయ్యా నీకు పర్మిషన్ ఉంటే నీ లైసెన్స్ తీసుకురాని అడగాల్సిన పోలీస్ ఆఫీసర్లే ఈరోజు అక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని వాళ్ళు తప్పుకొని పోతా ఉంటే, చేను కంచె వేసేస్తుంటే ఎవరు దీన్ని కాపాడే దిక్కెవరు? కాబట్టి ఈ విషయంలో మా ప్రాణ త్యాగానికైనా మేము సిద్ధపడ్డాం. వాళ్ళు ఒకటే మాట చెప్పాము, ఇక్కడ రైతులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనిషికి 5,000 రూపాయలు రైతు భరోసా డబ్బులు వేసి ఉన్నారు. మన మల్లాం చెరువు చుట్టుపక్కల ప్రాంతాల్లో 48 లక్షల రూపాయల డబ్బులు వచ్చింది మనకి. ఈ 48 లక్షల రూపాయలు పెట్టి ఆ రొయ్యలు గుంటల సంగతి అటో ఇటో తెలుసుకుందామని దృఢ నిబంధనతో ఉన్నాం మేము కూడా. నా పేరు దువ్వూరు శేషురెడ్డి, మల్లాం ఎక్స్ సర్పంచ్ని. నేను వ్యవసాయం మీద ఆధారపడి బతికే రైతుని. ఇక్కడ మా పక్క విలేజ్ అయిన పిట్టివానిపల్లి, పాదత్యవాని కండ్రిగా, ముట్టింబాక, వాకాడు, కల్లూరు ఈ ప్రాంతాలకు సంబంధించిన కొంతమంది రైతులు వాళ్ళ పంట పొలాల్ని సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వాటిని రొయ్యలు గుంటలుగా తయారు చేసి 200 అడుగులలో 60-70 అడుగులు బోర్లు ఉండేవి. అవి చాలని దానివల్ల ఈ వనామీ కల్చర్ వచ్చిన దానివల్ల ఇంతకుముందు టైగర్ రొయ్యలు చేసుకునేటప్పుడు 60-70 అడుగులు లోతు వేసి బోర్లు వేసుకుని టైగర్ కల్చర్ చేసుకునేవాడు. ఇప్పుడు ఈ వనామీ కల్చర్ వచ్చిన దానివల్ల దీనికి హై శాలిటీ కావడం వల్ల 200-250 అడుగులు బోర్లు వేసి అక్కడి నుంచి 20 నుంచి 25 శాలిటీ ఉండే నీరుని బయట తీసి వాటిని పంట కాలువల ద్వారా ఏదైతే మల్లాం సప్లై ఛానల్ పులికాలం ఉందో ఆ పులికాలం ద్వారా మా చెరువుకి స్వర్ణముఖిలో భాగమైన రొయ్యల వాగు ద్వారా ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి అక్కడ తూములు పెట్టుకుని మా పెద్దవాళ్ళ దినాల్లో తరువులు ఎత్తుకుంటున్నారు. తర్వాత ఆయిల్ ఇంజిన్లు వస్తే ఆయిల్ ఇంజిన్లు పెట్టి తోలుకుంటున్నారు. ఇప్పుడు మోటార్లు వచ్చిన తర్వాత మోటార్లు పెట్టి తోలుకుంటున్నారు. అలాంటి సోర్సులకి మంచినీళ్ళు వాటర్ సోర్సులకి ఈ ఉప్పు నీళ్లు రొయ్యల వ్యర్థ జలాలు వదిలేసిన దానివల్ల దాదాపు 450 ఎకరాలు 200 కుటుంబాలు పూర్తిగా బీద కుటుంబాలు అక్కడ పూర్తిగా ఉండేది అసైన్మెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ పొలాలు పూర్తిగా వాళ్ళు సర్వనాశనం అయిపోయారు. ఈ చెరువు పరిస్థితి ఎత్తుకుంటే చెరువులకు ఉప్పు నీళ్ళు వస్తున్నాయి. ఆ ఉప్పు నీళ్ళు ఏం జరుగుతుందో హై డెన్సిటీ ఉండడం వల్ల అవి కింద చేరిపోతున్నాయి. ఏవందో పెద్ద ఎల్లవలు వచ్చి మంచినీళ్ళు వచ్చి కలుజులు బారినా పైన ఉన్న మంచినీళ్లు కొట్టుకెళ్లిపోతున్నాయి, కానీ కింద ఉన్న ఈ ఉప్పు నీళ్ళు అలాగే నిలబడిపోతున్నాయి. ఇది పూర్తిగా ఇల్లీగల్ అని 10 సంవత్సరాల నుంచి మేం కలవని అధికారి లేడు, మేం కలవని ప్రజానాయకులు. 5,000 రూపాయలు ఇచ్చి పంట పెట్టుకునే దానికి ఇక్కడ నీళ్లు లేని పరిస్థితి. శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో అడవి పంది హల్చల్ చేసింది. శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో విభూది మఠం వద్ద జునవాసాల్లోకి వచ్చి నల్గొండ జిల్లా చిట్యాల గ్రామానికి చెందిన నరసింహులు అనే వ్యక్తిపై దాడి చేసింది. ఈ ఘటనలో నరసింహులు తీవ్ర గాయాల పాలయ్యాడు. గాయపడిన నరసింహుల్ని వదిలి జునవాసాల మీదికి రావడంతో అక్కడున్న వ్యక్తులు దాన్ని అదిరించడంతో మరింత కోపంతో ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. అడవి పంది తలకి బలమైన గాయం అవడంతో అక్కడికక్కడ మృతి చెందింది. నరసింహులను శ్రీశైల దేవస్థానం వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో మహిళను హత్య చేసిన నిందితుడిని జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒరిస్సాకు చెందిన రమేష్ అనే వ్యక్తి ఒడిశా రాష్ట్రంలోని బోడహంసకు చెందిన దమయంతి అనే మహిళను అతి దారుణంగా హత్య చేశాడు. దీంతో అక్కడి నుంచి పరారై ఆంధ్రాకు వచ్చిన రమేష్ కు శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలానికి చెందిన లక్ష్మితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో లక్ష్మిని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు అండగా ఉన్నారు. అయితే తన వద్ద నుంచి డబ్బులు తీసుకుని లక్ష్మి సొంతూరికి వెళ్లిపోవడంతో కుట్ర పెంచుకుని రమేష్ పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కొంచెం సైకోలా ఉన్నాడు కాబట్టి వైఫ్ కూడా వదిలేసి
ఓకే వైఫ్ ఈజ్ మెంటలీ రిటార్డెడ్ కాబట్టి కొంచెం మనవాడికి దాంపత్య జీవితం కూడా సరిగ్గా లేదు. సో అక్కడ నుంచి ఇంట్లోంచి పారిపోవడం, లేకపోతే అక్కడ ఆ ఊర్లోనే కొంతమందిని ఇలా చేయటం, అక్కడ నుంచి ట్రైబల్ ఏరియా కాబట్టి వాళ్ళు ఏదైనా కట్టుబాటులో భాగంగా ఈయన ఏమన్నా ఇబ్బంది పెడతారనే భయంతో అక్కడ నుంచి పారిపోయిన తర్వాత బయట ఇట్లాంటివి చేయడం జరిగింది. సో యాజ్ థింగ్స్ స్టాండ్ నౌ ఇప్పటిదాకా ఈ 3 అఫెన్స్ వర్కౌట్ అయ్యాయి. ప్రాపర్టీ అఫెన్సే చేయడు, దొంగతనాలు ఏం చేయడు, మామూలుగా కష్టపడి పనిచేసిన బతకడమే. బట్ దిస్ ఈజ్ ఎవగేషన్. ఒక్క మీరు ఇప్పుడు అసరపేట పేపర్ మిల్లో హస్బెండ్ వైఫ్ ఉంటారు. హస్బెండ్కి తెలియకుండా వైఫ్తో ఈ మెయింటెనెన్స్ ఇల్లీగల్ కాంటాక్ట్ అర్థమైందా. తర్వాత ఈ భీంపూర్ ఏరియాలో ఆవిడ కూడా మ్యారీడ్ లేడీ, ఆవిడకి ఇష్టానికి వ్యతిరేకంగా సెక్సువల్ యాక్ట్ చేయడం చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ హస్బెండ్ లేడు, ఇక్కడ సారోకోట్లో అమ్మాయికి మాత్రం 40 years అమ్మాయి అంటే పెద్ద ఆవిడ, మిడిల్ ఏజ్డ్ లేడీ, ఆవిడకి హస్బెండ్ చనిపోయాడు. సో సంహౌ ఇల్లీగల్ కాంటాక్ట్ జనరేట్ అయింది. డబ్బులు తీసుకోండి, డబ్బులు రిటర్న్ చేసే దాని ప్రాసెస్లో కొంచెం లేట్ అయింది. సో మనవాడికి కోపం వచ్చింది. తన యొక్క నేర ప్రవృత్తిలో భాగంగా ఈ యొక్క తనలో ఉన్న నేరస్తుడు బయటకు వచ్చి డబ్బులు మళ్ళీ ఇస్తామని చెప్పేసి అరేసి పలానా చోటు తీసుకెళ్ళి స్మూత్గా కంప్లీట్ చేశాడు. సో ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఇప్పుడు ఒక లేడీ మిస్సింగ్ ఫ్రమ్ ఏ విలేజ్ అంటే మనకున్న పని ఒత్తిడిలో అంత సీరియస్గా పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఎస్పెషల్లీ మనం టీనేజ్ అమ్మాయి సపోజ్ 17-18 years old గర్ల్ లేకపోతే 16 years old బాయ్ అంటే మనం ట్రాఫికింగ్ యాంగిల్లో ఎక్కువ ఆలోచిస్తాం. అదే 40 years లేడీ అనేసరికి కొంచెం టాప్ ప్రయారిటీ ఇవ్వడంలో కొంచెం సెకండ్ థాట్ ఉంటుంది. అట్లాంటిది మన సారోకోట ఎస్ఐ డన్ ఎక్సలెంట్ జాబ్. దాన్ని ఎలా పట్టుకుని ఆ సెల్ ఫోన్ ఎలా ట్రాక్ చేసి చివరికి పట్టువదిలిన విక్రమార్కుడిలాగా ఈ అల్టిమేట్లీ ల్యాండెడ్ అయింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎల్జీ పాలిమర్స్ ఘటనపై హైపవర్ కమిటీ భేటీ, షెడ్యూల్ ప్రకారం 3 రోజుల పాటు విచారణకు శ్రీకారం. తాడేపల్లిగూడెం మున్సిపల్ ఉద్యోగికి కరోనా పాజిటివ్. భీమలాపురంలో గ్రామ దేవతల జాతరకు హాజరైన బాధితుడి కాంటాక్ట్లపై అధికారులు ఆరా. బీజేపీ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కడప జిల్లాలో వేడుకలు. దేశానికి దృఢమైన ప్రభుత్వాన్ని అందించిన ఘనత పీఎం మోదీకే దక్కుతుందన్న ఎంపీ సీఎం రమేష్. ఏపీ ప్రభుత్వ ఏడాది పాలనపై ఒంగోలులో టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశం. వైసీపీ హయాంలో దళితులపై దాడులు పెరిగిపోయాయన్న నేతలు. విశాఖలో మలేరియా నివారణపై జీవీఎంసీ ప్రత్యేక చర్యలు. నగర పరిధిలో మలేరియా మాసోత్సవాలు చేపట్టిన మున్సిపల్ శాఖ. చిత్తూరు జిల్లా కాణిపాకంలో భక్తుల దర్శనాలకు ఏర్పాట్లు. 2 రోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తున్న నుండి V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నమస్కారం.